మై ఛానల్ మన మై వితియాస్ ఫ్రెండ్స్. మనం ఇంతవరకు అప్డేట్స్ చాలా రోజులైంది, వీడియోస్ వేసి చాలా రోజులైంది. ఎందుకంటే కొత్తగా ఎటువంటి అప్డేషన్ రాకపోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ఎందుకు ఏంటి అని అంటే, లాస్ట్ వీడియోలో మనం చెప్పాము, మన ఎండీ గారికి 60 డేస్ సెప్టెంబర్ 2న కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే 3వ తారీఖు బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది అని చెప్పాము. ఎందుకంటే ట్యాన్పిట్ కోర్టులోనే 60 డేస్ సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ అయింది అని అంటే మనం బెయిల్ అప్లై చేయడం జరుగుతుంది అని క్రింది కోర్టులో చెప్పడం జరిగింది. కానీ క్రింది కోర్టు నుండి హైకోర్టులో మార్చడం వల్ల క్రింది కోర్టులోని ఉన్న లాయర్స్ ఇక్కడ హైకోర్టుకి రాలేదు. సీనియర్ లాయర్స్ అనేది రావడం జరుగుతుంది. హైకోర్టులో లాయర్స్ మారుతారు, సో పేపర్స్ అన్నీ మారుతాయి అని చెప్పారనమాట. సో హైకోర్టులో కూడా మనము 60 డేస్ కంప్లీట్ అయింది అని అంటే బెయిల్ అప్లై చేయవచ్చు. కానీ కారణం ఎందుకు వేయలేదు అని అంటే, అంతకుముందు 60 డేస్కి వేసినారంటే ఓన్లీ మెరిట్ ఏంటి, 60 డేస్ కంప్లీట్ అయింది, సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ అయింది, దాని ద్వారా బెయిల్ అప్లై చేయడం జరిగింది. అంటే ఒకే ఒక మెరిట్ అనమాట, గ్రౌండ్స్ అనేది లెక్కలోకి తీసుకుంటారని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు లాయర్స్ డిసిషన్స్ చేంజ్ చేశారు. అది ఎందుకు అని అంటే, అశోక్ శ్రీది రిట్ అనేది వేయడం జరిగింది. ఆ రిట్ వేయడం వలన కోర్టులో ఈఓడబ్ల్యూ వారు ఇచ్చిన కౌంటర్ ఏంటి అని అంటే, మన మై వి3 ఆర్ట్స్ కంపెనీకి 2500 కోట్లు వచ్చినది. అంతకు పైగా 500కు పైగా ప్రోడక్ట్స్ సేల్స్ జరిగినాయి. అయితే 2190 మై వి3 ఆర్ట్స్లో ఉన్న వారికే నెల పేఅవుట్ చేయడం జరిగింది. అంటే 2190 కోట్లు పేఅవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 310 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సరేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, 590 కోట్లు అనేది ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట. ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం విలువ ఉంది, అంతే. వచ్చిన దానికంటే ఎక్కువగానే ప్రోడక్ట్స్ విలువలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, 60 కోట్లు జిఎస్టీ అనేది కట్టడం జరిగింది. ఈ విలువలన్నీ లెక్కలోకి ఈఓడబ్ల్యూ వారు కోర్టు వారికి సమర్పణ చేయడం జరిగింది. సో ఈ వివరాలన్నీ తెలుసుకున్న లాయర్స్ ఇప్పుడు ఈ మెరిట్ ఓన్లీ 60 డేస్ సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ అయిన మెరిట్ అనేది వద్దు, ఈ ఒక్క మెరిట్ అనేది వద్దు, మనకు ఇంత మంచి రిజల్ట్ ఉంది కాబట్టి, అంటే మన కంపెనీది ఎటువంటి తప్పు లేదు అని నిరూపణ చేసే ఈ రిజల్ట్ అనేది ఉంది కాబట్టి, ఈఓడబ్ల్యూ వారు ఇచ్చిన కౌంటర్ ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు మళ్ళీ ఆ డిసిషన్ కాకుండా ఎక్కువ మెరిట్స్ ఉన్నాయి మన కంపెనీకి, మన కంపెనీ ఎక్కడ తప్పు చెయ్యలేదు అన్న మెరిట్ ఉంది కాబట్టి, మరి ఇంకా ఎక్కువ మెరిట్తో బెయిల్ ఇవ్వడం జరగాలి అని డిసిషన్ చేంజ్ చేసి ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైకోర్టులో కొత్త లాయర్తో సీనియర్ లాయర్ రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు ఈ రోజున కేసు మన మై వి3 ఆర్ట్స్ ఎండీ గారి కేసును ఫైలింగ్ చేయడం జరిగింది అని తెలియజేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైలింగ్ అయిన తర్వాత ఒక నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ రావడానికి కొన్ని రోజులు అనేది పడుతుంది, ఇంకా నంబర్ రాలేదు. నంబర్ అనేది వచ్చిన తర్వాతనే ఏ రోజున కాస్ట్ లిస్ట్ అనేది వేయడం జరుగుతుంది అనేది వివరాలు మళ్ళీ నెక్స్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట. నంబర్ అనేది వస్తేనే నెక్స్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బెయిల్ అప్లికేషన్ ఫైలింగ్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, బెయిల్ అప్లికేషన్ ఫైలింగ్ అయ్యింది, ఇంకా రాలేదు. నంబర్ వచ్చిన తర్వాతనే కాస్ట్ లిస్ట్ వేయడం జరుగుతుంది. కాస్ట్ లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ముందు రోజున ఎగ్జామ్ రాయడం ఏ గదిలో, ఏ బెంచ్లో, ఏ రూమ్లో అనేది అన్న వివరాలన్నీ ఒక లిస్ట్ వేయడం జరుగుతుంది. అది ముందు రోజే వేసి బయట ఆ లిస్ట్ వేసి ఆ బయట అంటించి ఉంటారు. దానినే ఆ లిస్ట్ అనేది అనడం జరుగుతుంది కదా. అలాగనే ఇక్కడ కోర్టు విషయంలో ఎవరెవరు ఏ ఐటెం క్రింద వస్తారు అనే విషయాలన్నీ కోర్టులో లిస్ట్ వేయడం జరుగుతుంది. దానినే కాస్ట్ లిస్ట్ అంటారు. ఈ కాస్ట్ లిస్టును నంబర్ తర్వాత లిస్ట్ అంటే కాస్ట్ లిస్ట్ను తయారు చేస్తారట. అంటే ముందు రోజు రాత్రే ఈ కాస్ట్ లిస్ట్ను అంటే ముందు రోజు రాత్రే నైట్ 8-8:30 లోపల ఈ కాస్ట్ లిస్ట్ను తయారు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు ఫ్రెండ్స్.
మొత్తానికి ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్, మన మై V3R MD గారి బెయిల్ అప్లికేషన్ ఫైలింగ్ అయ్యింది. ఇంకా నంబర్ రాలేదు. నంబర్ వస్తేనే కాస్ట్ లిస్ట్ వేయడం జరుగుతుంది. ఈ కాస్ట్ లిస్ట్ అనేది ముందు రోజు నైట్ 8 నుంచి 8:30 లోపల మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. అంతవరకు ముందే తయారు చేసి పెట్టరు. నైట్ తయారు చేస్తారు. నెక్స్ట్ డే కాస్ట్ లిస్ట్ మనకు బయట తెలియడం జరుగుతుంది. ఎప్పుడు ఏమిటి అన్న విషయాలన్నీ మళ్ళీ తర్వాతనే మనకు తెలియజేస్తారనమాట. ఈ వివరాలన్నీ కార్తిక్ పిల్లై KTV ఛానల్లో తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.